విజయనగరం జిల్లా కేంద్రంలో చాయ్ పే చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పాల్గొన్నారు. స్థానిక నేతలతో కలిసి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు తెలుసుకోవడానికి టీ షాప్లే మూలము అన్నారు. ఆనాటి నుండి ఏ యుద్ధం తీసుకున్నా ఇలా చిన్న చిన్న దుకాణాలలోనే తలెత్తిన సమస్యల వల్లే వచ్చాయని, అందుకు బొబ్బులి యుద్ధం కూడా ఒక ఉదాహరణ అని తెలిపారు. విజయనగరంలో డ్రగ్స్ భూతం పెళ్లిబుకుతోందన్న ఆయన దానిని అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. ఇవాళ విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా రావటం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత విజయనగరం మొదటిసారి రావటం, అలాగే ఈరోజు విజయనగరంలో ఉదయం ఒక పార్కులో కార్యక్రమం చేసుకున్న తర్వాత చాయ్ పే చర్చ అనే కార్యక్రమం ప్రతి చోట మేము చేస్తున్నాం. ఇది ఏదో కొత్త కార్యక్రమం కాదు. మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రధానమంత్రిగా అవ్వడానికి అతి ముఖ్యమైన కారణంగా మేము భావిస్తాం. ఆంధ్ర ప్రాంతంలో కూడా ఆ విధంగానే పార్టీ పెరగాలనే ఆలోచనతో ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు ప్రజల్ని కలిసే ఒక కార్యక్రమం ఉందో ఆయన ఒక ఛాయ్ వాలాగా ఉండి ఆయన చెప్పిన అంశం ఏంటంటే అత్యంత సహజమైన ప్రదేశాల్లోనే జాతికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలు మనకు తెలుస్తాయి. ప్రపంచంలో యుద్ధాలు జరిగినా, ప్రపంచంలో ఏదైనా మార్పు జరిగినా ఆ మార్పుకి ప్రారంభం మాత్రం అనౌపచారిక సంభాషణ ద్వారా అని చెప్పి ఇన్ఫార్మల్ టాక్ ద్వారా, ఆ విధంగా చాయ్ అంగడిలో కానీ టిఫిన్ సెంటర్స్ లో కానీ జరిగే అనేక రకాల విషయాల కారణంగానే అనేక రకాల విషయాలు జరుగుతాయని, మొదటి ప్రపంచ యుద్ధం కానీ రెండో ప్రపంచ యుద్ధం కానీ అటువంటి చిన్న చిన్న కారణాలుగానే యుద్ధాలు వచ్చాయి. మన దగ్గర ఉండే పల్నాటి యుద్ధం కూడా చిన్న కారణంగా, అలాగే ఈ ప్రాంతంలో బొబ్బిలి యుద్ధం కూడా చిన్న కారణంగా వచ్చింది. ఇద్దరు రాజుల మధ్య సంఘర్షణ కాకుండా ఏవైతే ఇటువంటి ప్రాంతాల్లో జరిగే విషయాల ద్వారా పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతాయని చెప్పి ఇవాళ విజయనగరం